श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం చరమ సందేశం అనేటువంటి అధ్యాయాన్ని చదువుతున్నాం అండి. నిన్న స్టార్ట్ చేసాం అధ్యాయం మనం. దీనిలో బాబు గారు అంటే పాకలపాటి గురువు గారు ఆయన అవసరాలు తీర్చుకోవడానికని బయటకు వెళ్ళినప్పుడు మాస్టర్ గారు లోపలికి వెళ్ళి అన్నీ చూస్తారనమాట. ఈయనకి ఎట్లా వస్తున్నాయి అన్నీ అని చెప్పి సందేహం వస్తుంది. అంటే ఎంతమందికి భోజనాలు ఎలా పెడుతున్నారు, ఇన్ని బట్టలు ఆయన ఎట్లా మారుస్తున్నారు, ఇన్ని సిగరెట్లు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనిపించవు అనమాట. ఏదో ఒకటి రెండు వంట పాత్రలు ఉంటాయి, ఆయన బుక్స్ ఉంటాయి అంతే. అంతకు మించి రెండు కళాలు అంతకు మించి ఏమీ కనిపించవు ఆయనకి మాస్టర్ గారికి. అప్పుడు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అంటే బాబుగారు వచ్చేస్తారు. వచ్చేసి ఆయన కొంచెం దూరంగా నిల్చుని ముంగిట్లో నవ్వుతూ మాస్టర్ గారి కేసు చూసి కనుబొమ్మలు ఎగరేస్తారనమాట. ఇందాకటి నుంచి అంతా గాలించావు కదా, నీకేం తెలిసిందా అని ఎగతాళి చేస్తున్నట్టుగా వారి చూపు ఉంది అని మాస్టర్ గారు రాస్తారు. ఇంతలో కోయ పిల్లవాడు కొండతో నీరు తెచ్చి వాడు ఆయనకి కాళ్ళు అవి కడిగేసి తుడిచి వెళ్ళిపోతాడనమాట. అందుకని మాస్టర్ గారికి ఏమనిపిస్తుందంటే ఈ ముసుగులో గుద్దులాట అనవసరం ఇంకా అని చెప్పి బయటపడి వారిని అడిగేయడం మంచిది అనిపించి అడుగుతారు. బాబుగారు ఒక విషయం నాకు చెప్తారా మీరంటే, ఎన్నైనా అడుగు చెప్తాను అంటారు అని. కానీ అప్పుడు చెప్తారనమాట, ఇవన్నీ లీలలు ఎట్లా జరుగుతున్నాయి మీ సన్నిధిలో అని చెప్పి అడుగుతారు మాస్టర్ గారు. ఆయన నవ్వుతూ ఇవేమీ పుస్తకాలకు ఎక్కించనంటే చెప్తాను అంటారు మాస్టర్ గారు. సరే అని మాట ఇచ్చారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే మొదట రాయొచ్చో లేదో అని చెప్పి, అంటే మాస్టర్ గారు మాట ఇచ్చారు కదా అందుకని రాయొచ్చో లేదో అని మొదటి ముద్రణలో రాయలేదు. బాగా ఆలోచించిన మీదట వాటిలో కొన్నైనా ప్రకటించడం వల్ల సాధకులకు ఎంతో ఉపయోగపడుతుందని కొన్నిటిని రాస్తున్నాను అన్నారు. అన్నిటినీ రాయకుండా ఆయన చెప్పినవి కొన్నిటిని మాత్రం ఇందులో మాస్టర్ గారు పొందుపరిచారనమాట. అప్పుడు బాబుగారు చెప్తారు, కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుని ఇదే గాయత్రి సిద్ధి అంటే అని చెప్తారనమాట. చెప్పి అట్టి స్థితి మనకి వచ్చినప్పుడు అహంకారం తలెత్తిన అదే మనకు అంటే లేకపోతే నాకు అంత స్థితి కలిగిందన్న తలంపు వచ్చిన అహంకారం తలెత్తిన అదే ఆమెకు అంటే గాయత్రీదేవికి మనకు మధ్య తెర అవుతుంది. అప్పుడు కూడా అట్టి సాధకునికి పూర్వ తపస్సు వలన కొంత శక్తి ఉన్నా దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనివి అని చెప్పారట. పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్టు అవుతుంది. ఈ విషయం ఎప్పుడు ఏమారకుండా ఉండగలగడమే గాయత్రి సిద్ధి. గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకుని జపిస్తే ఇట్టి స్థితి కలుగుతుంది అని చెప్తారనమాట. ఆ మాట వినడంతోనే మాస్టర్ గారికి ప్రాణాలు లేచి వచ్చేయట. ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్రసిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలని, వారి సేవలో ఉండి దాన్ని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనక పెద్దల వలన విన్నాను. సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల్లో లోపమని కూడా పెద్దల వల్ల విన్నాను. అప్పుడు నాకు ఉపనయనం జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగింది అంటారు మాస్టర్ గారు. ఆ సిద్ధి గల వారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నారట మాస్టర్ గారు. ఈనాడు అలాంటి మహాత్ములు నాకు దొరికారు కదా అని మాస్టర్ గారు అనుకుంటారు. అప్పుడు మాస్టర్ గారు అంటారు, మీరు ఎవరైనా యోగ్యులను ఎన్నుకొని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా? సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించనందువల్ల ఉపనయనాది సంస్కారాలన్నీ ఈనాడు నిరర్ధకాలు అవుతున్నాయి అన్నట్ట మాస్టర్ గారు. బాబుగారు నవ్వి ఊరుకున్నారట. ఆ నవ్వు నాకు అర్థమైంది అంటారు మాస్టర్ గారు. నా మనసులో ఉన్న యోగ్యుడు నేనే. మళ్ళీ అదే ప్రశ్న వేశాను. అంటే మాస్టర్ గారికి అనిపించిందట, అంటే గురువు గారు ఉపదేశం ఇస్తే బాగుండు. ఈ రోజుల్లో ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. మళ్ళీ అదే ప్రశ్న వేశారట, అంటే ఎవరికైనా ఉపదేశించవచ్చు కదా అని చెప్పి. ఈ రోజుల్లో ఉపదేశించగలవారే లేరు, అలాంటి వారున్న ఆ ఉపదేశం పొందగలవారు లేరు అన్నట్టు.
ఆయన ఖచ్చితంగా చెప్పేశారండి ఈ రోజులు ఎట్లా ఉన్నాయో. ఈ రోజుల్లో అలా ఉపదేశించగల వాళ్ళే ఎవరూ లేరు, ఒకవేళ ఉన్నా ఉపదేశం పొందగలిగే అర్హత ఉన్నవాళ్ళు ఎవరూ లేరు, ఆ యోగ్యత ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పారట. అలాంటప్పుడు వారి ముఖం ఎంతో గంభీరమైంది, కంఠత్వాన్ని దృఢమైంది. అయినా నేను ఆ ప్రసక్తి విడవదలుచుకోలేదు. ఉపదేశించగలవారు మీరున్నారు కదా అందామనుకున్నాను, కానీ ఆ వాక్యంలో రెండో భాగం నాకు అవరోధమైంది. అంటే మాస్టర్ గారు అంటున్నారు ఉపదేశించడానికి మీరు ఉన్నారు కదా అని అందాం అనుకున్నట్ట, కానీ రెండో భాగం ఏంటంటే ఉపదేశం పొందే అర్హత ఉన్నవాళ్ళు ఉండాలి, అది అవరోధమైందిట, ఉన్నారో లేదో అన్నట్టుగా. నా భావాలు వారికి తెలియకుంటేగా మళ్ళీ చిన్నగా నవ్వారు. ఆయన తెలియపోతే కదా మాస్టర్ గారు ఏమనుకుంటున్నారు. నేను ఆ నవ్వును పట్టించుకోకుండా పట్టుదలగా అడిగాను, అంటే నాకు బాగా అర్థం కాలేదు, వివరించండి. మాస్టర్ గారికి చాలా పట్టుదల వచ్చింట, ఆయన నవ్వుతుంటే అన్నారట. ఆ నవ్వును పట్టించుకోకుండా మళ్ళీ మాస్టర్ గారు అడిగారట, నాకు బాగా అర్థం కాలేదండి, కొంచెం వివరించండి అని అడిగారట. బాబుగారు అన్నారు, ఉపదేశం అంటే చెవిలో మంత్రం చెప్పడం మాత్రమే కాదు. మనం ఏమనుకుంటామండి, ఉపదేశం అంటే చెవిలో మంత్రం చెప్తారు, అదే ఉపదేశం, అది మనం చెప్పించుకోవడం కదా, అలా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడో ఉన్నాడని నీవు తలచే పరమాత్మ అన్ని రూపాలలోనూ నీలోనూ కూడా ఈ క్షణంలో ఉన్నారన్న దర్శనం, అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశం అవుతుంది. ఆ అనుభవాన్ని ఆ ఉపదేశం ద్వారా ఇవ్వాలటండి, అప్పుడే అది ఉపదేశం అంటే ఏమిటి, ఎట్లా ఉండాలట అది. ఎక్కడో ఉన్నాడని నీవు తలచే పరమాత్మ, మనం ఏమనుకుంటాం, పరమాత్మ ఎక్కడో ఉన్నారనుకుంటాం మామూలుగా. ఆ పరమాత్మే అన్ని రూపాలలోనూ, మనం చూస్తున్న అన్ని రూపాల్లోనూ నీలోనూ కూడా, అంటే ఎవరైతే అక్కడ ఉపదేశం తీసుకుంటున్నారో వాళ్ళలోనూ కూడా ఆ క్షణంలో ఉన్నారన్న దర్శనం, ఆ క్షణంలో ఆయన అక్కడ ఉన్నారు అంటే మనలో ఉన్నారు, చుట్టూ చూసే రూపాల్లోనూ ఉన్నారు అనే దర్శనం, ఆ ప్రత్యక్ష అనుభవం ఇవ్వగలిగితేనే ఉన్నారు భగవంతుడు అన్న ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వాలట. అది ఇవ్వగలిగితేనే ఉపదేశం అవుతుందట, లేకపోతే కాదట. మరి ఈనాడు ఎన్నో ఉపదేశాలు తీసుకుంటున్నారు, అంతటి అనుభవాన్ని ఎవరైనా ఇస్తున్నారా ఉపదేశించేవాళ్ళు? అది తీసుకున్న యోగ్యులు ఉన్నారా? అది పాయింట్ ఇక్కడ, అదే ఆయన చెప్పింది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందునికి అటువంటి అనుభవాన్ని ఇచ్చారు. వివేకానందుడు కూర్చున్నప్పుడు ఒకసారి రామకృష్ణ పరమహంస కాలుతో అట్లా ఊరికే అలా టచ్ చేస్తారండి, అంతే. వివేకానందుడికి అనుభవం అవుతుంది అనమాట, భగవత అనుభవం కలుగుతుంది. అలా అయితేనే ఉపదేశం, అదే ఉపదేశం అని చెప్తున్నారు. అట్లా అవ్వగలిగితేనే అనుభవం అవుతుంది అనమాట ఆయనకి. అట్లా వారి మాటల్లోనూ మొగల్లోనూ ఒక విధమైన ఉత్తేజం ప్రకటమైంది. అంతటి వారు మీరున్నారు కదా అనదలిచాను, కానీ అంతలోనే ఆయన ఒకవేళ పరమహంసకున్న అంతటి వారున్న ఆయన చేయగల ఉపదేశాన్ని తీసుకోగలగాలంటే వివేకానందుడు అంటే వాడు కావాలి, మీరున్నారు కదా అని అందాం అనుకున్నారట మాస్టర్ గారు. కానీ ఒకవేళ పరమహంస అంతటి వాళ్ళు ఉన్నా సరే ఉపదేశం చేయడానికి, తీసుకోగలడానికి వివేకానందుడు అంతటి అర్హత ఉన్న వాళ్ళు ఉండాలి కదా అనిపించింట మాస్టర్ గారికి. అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నా తీసుకునేవాళ్ళు ఉండాలి కదా, అర్హులు. వెంటనే ఉపదేశాల కోసం పరిగెత్తవద్దు అన్న సాయిబాబా వాక్యానికి ఎంత లోతుందో నాకు అప్పుడు అర్థమయ్యింది. మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా చెప్పారు కదండి ఉపదేశాలు కోసం పరిగెట్టద్దు అని చెప్పేసి, అన్న బాబా వాక్యానికి ఎంత లోతుందో అప్పుడు నాకు అర్థమైంది అన్నారు. మహాత్ములందరూ ఆంతర్యం ఎప్పుడూ ఒకలానే ఉంటుందండి. సప్తఋషి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించిన దివ్యాంశ సంభూతుడు వివేకానందుడని పరమహంసయే ఒకసారి చెప్పారు. ఎందుకంటే వివేకానందుడికి అంతటి అనుభవాన్ని కలిగింది, ఆయన ఇచ్చారు. రామకృష్ణ పరమహంస అంటే మామూలు విషయం కాదండి అది. వివేకానందుడు ఆయన ఏం సామాన్యుడు కాదు, ఆయన సప్తఋషి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించిన దివ్యాంశ సంభూతుడండి వివేకానందుడు. సప్తఋషి మండలం నుంచి లోక కళ్యాణం కోసం వచ్చిన ఆయన వివేకానందుడు. అందువలన ఆయన అర్హుడు అనమాట. ఆ అనుభవాన్ని తీసుకోవడానికేను రామకృష్ణ పరమహంస వివేకానందుడికే అనుభవాన్ని ఇవ్వడానికి కూడా. వేరు దారి తోచక పోని ఎవరినైనా దగ్గరికి తీసి వారికి సరి అయిన శిక్షణనిచ్చి అంతటి ఉపదేశాన్ని అర్హులుగా తీర్చిదిద్ది అయినా మీరు ఉపదేశించడం మంచిది, లేకుంటే ఈ విద్యయే అంతరించిపోవచ్చు అని గొణికాను. మాస్టర్ గారు అన్నారట, అప్పుడు నెమ్మదిగా అన్నారట గొణుకుతున్నట్టుగా. పోనీ ఎవరినైనా దగ్గర తీసుకొని, అంటే కాస్త మంచి చేయగలరు అనుకున్న వాళ్ళని వారికి సరి అయిన శిక్షణనిచ్చి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి
అంత ఉపదేశానికి అర్హులుగా తీర్చిదిద్ది మీరే ఉపదేశిస్తే మంచిది కదా, లేకుంటే ఈ విద్య అంతరించిపోతుంది అని మాస్టర్ గారు కొంచెం గొణుకుతున్నట్టుగా అన్నారట. ఆయన చురుకుగా ఒక్కసారి నాకేసి చూసి, అందుకు అర్హులు ఏర్పడినప్పుడు మేము శరీరం విడిచాకైనా ఉపదేశించగలం అన్నారు. ఒక్కసారి చురుగ్గా చూసారట ఆయన. అట్లా చూసి అందుకు అర్హులు ఉన్నప్పుడు మేము శరీరం విడిచిన తర్వాత అయినా సరే ఉపదేశించగలం, శరీరమే అక్కర్లేదు, విడిచిన తర్వాత కూడా ఉపదేశించగలం అన్నారట. 10 నిమిషాలు నాకేమనాలో తెలియదు, అంతలో ఆయనే ఇలా చెప్పసాగారు. 10 నిమిషాలు అలా ఉండిపోయారట. మాస్టర్ గారు ఏం మాట్లాడాలో అర్థం కాలేట. ఆయన ఇలా చెప్తున్నారట. అప్పుడు అసలు ఈ రోజుల్లో జరిగేది ఉపదేశమే కాదు, ఈ రోజుల్లో ఈ ఉపదేశాలు ఇవన్నీ అసలు సరైన ఉపదేశాలే కాదు అని చెప్తున్నారు. మంత్రానికి శక్తి, బీజము, కీలకము, ముద్ర అన్నవి 4 ఆయువు పట్టు వంటివి. ఓ మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రానికిట శక్తి, బీజము, కీలకము, ముద్ర అనే 4 ఉంటాయట. అవి ఆయువు పట్లు అంటే అని చెప్తున్నారు. అవేమిటో తెలిసిన వాడే లేడు, ఈ కాలంలో అవన్నీ తెలిసిన వాడే లేటండి. ఆ 4 శక్తి, బీజము, కీలకము, ముద్ర మంత్రానికి ఉంటాయట. అదేంటో అసలు ఏమిటన్నది కూడా తెలిసిన వాళ్ళే లేరట. ప్రతివారు జపం చేసే ముందు ఇది బీజము, ఇది శక్తి, ఇది కీలకము అంటూ ఆ మంత్రంలోని భాగాలు ఊరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు. అది సరికాదు, ఇప్పుడు చేస్తున్న విధానం అసలు సరికాదని చెప్తున్నారు ఆయన. ఆ భాగాలు చెప్తారట, అందులో ఇది బీజం, ఇది శక్తి, ఇది కీలకం, కానీ అది ఏంటో తెలియదు వాళ్ళకి అంటూ మంత్రాల్లోని భాగాలు ఊరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లుగా మంత్రం జపిస్తారు. జస్ట్ నామమే. ఇప్పుడు ఉపదేశాలన్నీ అది పెద్ద ఉపదేశాలు ఏం కాదు, నామం జపించడమే అది అంతే. గాయత్రి మంత్రం కూడానండి, దాని గురించి చెప్తున్నారు. అది సరికాదు. మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలా ఉపయోగించాలన్నది బీజము. ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంటాం మంత్రంలో, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాన్నే బీజము అంటారట. శక్తి, కీలకము అన్న పదాలు సూచిస్తాయి. ఇవన్నీ ఎట్లా మనం చేయాలనే వాటిని బీజాక్షరాన్ని సూచిస్తాయట. వాటి అర్థం ఏమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుంది? రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో, అప్పుడు రెంచి, స్పానరు, జాకీ అనే పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయడం శక్తి, బీజం, కీలకం అన్న వాటికి అర్థమని తెలిసి వినియోగించడం. అది వినియోగించడం ఎలా అంటే చెప్తున్నారనమాట. వాటి అర్థం ఏమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుందంటే, రోడ్డు మధ్యలో కారు చెడిపోయింది అనుకోండి, అప్పుడు రెంచి, స్పానరు, జాకీ అనే వాటి అర్థం తెలిసి అవి ఎందుకు ఉపయోగిస్తారో తెలిసి ఉపయోగించినట్ల లాంటిదిట శక్తి, బీజం, కీలకం అనేవి. దాని అర్థం తెలిసి వినియోగించడం. అలా కాక కారు ఎదుట కూర్చొని ఆ 3 పరికరాలను ఎదుట నుంచుకొని వాటిని చూపుతూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే. అంతే కదండి. ఆ బీజాక్షరాలు వల్లించినందువలన మాత్రం మంత్రం సజీవం కాజాలదు. ఇప్పుడు ఒక కారు ఉందండి, అది పాడైతే ఏమేం కావాలి? రెంచి, స్పానరు, జాకీ అనే పరికరాలు ఉపయోగించి వాటిని ఉపయోగించాలి. ఎట్లా ఉపయోగించాలి అట్లా ఉపయోగించి కారుని బాగు చేస్తారు. అప్పుడు కారు నడుస్తుంది అన్నమాట. అదేంటి? దాన్ని ఏం చెప్తున్నారు? శక్తి, బీజం, కీలకం ఇవన్నీ తెలిసిన వాళ్ళు చేసేది. అది తెలియనప్పుడు చేసేది అంటే మనం అందరికీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చెప్తున్నారనమాట. అది ఎట్లా ఉంటుందండి? అది ఎలా ఉంటుందట, కారు ఎదుట కూర్చుని, ఒక కారు పాడైపోయింది, దాన్ని ఎదుట కూర్చుని ఆ 3 పరికరాలను ఎదుట నుంచుకొని 3 పరికరాలు ఎదుట పెట్టుకున్నాం. ఏంటి? రెంచి, స్పానరు, జాకీ ఎదుట పెట్టుకొని వాటిని చూపిస్తూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన, ఊరికే పేర్లు చెప్తున్నాం, రెంచి, స్పానరు, జాకీ, రెంచి, స్పానరు, జాకీ అంటున్నాం అనుకోండి, అంటే కారు బాగవుతుందా? దాన్ని ఉపయోగిస్తే కదా బాగయ్యేది. అంత తేడా ఉందిటండి. ఆ బీజాక్షరాలు వల్లించినందువలన మాత్రం సజీవం కాజాలదు. అది వల్లించినంత మాత్రాన సజీవం కాజాలదు. అది ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి అని చెప్తున్నారు. అది ఈ రోజుల్లో లేదు. అది ఉపయోగించడం ఎట్లా అనేది తెలియదు ఎవరికి. అందువల్లే అన్నీ ఇప్పుడు ఈ మంత్రం ఆ విద్య అన్నది, గాయత్రి మంత్రం అనేది నిరర్ధకం అవుతుంది అని చెప్పారనమాట. ముద్ర అంటే కూడా చేతులు, వేళ్ళు కొన్ని భంగిమల్లో ఉంచడం అనుకుంటారు. ముద్ర అంటే అందరికీ తెలుసు, ఒక భంగిమలో చేతులు, వేళ్ళు పెడితే
దాన్ని ముద్ర అంటామని తెలుసు. వాస్తవం అంత మాత్రమే అయితే వాటిని గురుముఖతః తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అది ఎందుకంటే గురువు చెప్పడం ఇట్లా పెట్టండి అంటే పెట్టేయచ్చు కదా. ఇప్పుడు నేను కూర్చొని ఇట్లా చెప్పేశాను అనుకోండి, చేతులు ఇలా పెట్టి వేళ్ళు ఇట్లా పెట్టండి అనేసి, ముద్ర అదే ముద్ర అన్నాను అనుకోండి, అది కాదు ముద్ర అంటే. మరి గురుముఖతః తెలుసుకోవాలని ఎందుకు చెప్పారు? గురువే చెప్పాలి ఆ ముద్రలని ఎందుకు చెప్పారు? అది మరి అవసరం ఏమిటి అంటున్నారు. వాటి ఫోటోలు చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు కదా, అంతే కదండి. మన ఇంటర్నెట్లోకి వెళ్తే ఫోటోలు ఉంటాయి, ముద్రలు, అది చూసి నేర్చుకోవచ్చుగా. గురువు ఎందుకు ముద్రకి అలాంటప్పుడు? కానీ శాస్త్రంలో ఏముంది? గురుముఖతః ఆ ముద్రలు నేర్చుకోవాలని చెప్పారు. ఎందుకని? మన చేతులు వేళ్ళు మనలోని కొన్ని క్రియాశక్తులకు సంకేతాలు. మన చేతులు వేళ్ళు టండి కొన్ని సంకేతాలుట. దేనికిట? క్రియాశక్తి అనేదానికి సంకేతాలుట. ఆ క్రియాశక్తులను మనం ఏ రీతిగా వినియోగించుకుంటే మంత్రం శక్తివంతం అవుతుందో తెలియాలి. ఆ క్రియాశక్తులను ఎలా ఉపయోగిస్తే, ఏ రీతిలో దాన్ని ఉపయోగిస్తే మంత్రం శక్తివంతం అవుతుందో తెలియాలట. అది గురువుకు తెలుస్తుంది. అందుకని గురుముఖతః నేర్చుకోవాలని చెప్తారనమాట. వాటిని అలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువు వద్ద అందుకు కావలసిన యోగక్రియలను అభ్యసించాలి అన్నారు. అది ఆ ముద్రలు అట్లా పెట్టుకోగలగాలంటే మాత్రం వాటిని అలాగా శక్తివంతంగా వినియోగించడానికి అది తెలిసిన గురువు వద్ద అందుకు కావలసిన యోగ క్రియలు అభ్యసించాలి. అంటే గురువు అవసరం అనమాట అండి వాటికి. అది నా ఆశలు పూర్తిగా అడియాసలు అయ్యాయి. మాస్టర్ గారికి ఆశలన్నీ అడియాసలు అయిపోయాట. ఎంతకాలం ఒక ఆశ పెట్టుకున్నాను, అది అడియాస అయిపోయింది, అయ్యో అనుకుంటాను. సర్వము తెలిసిన వారు సమర్థులు ఇలా అంటుంటే నా వంటి ముముక్షుకి గతి ఏం కావాలి అనుకున్నాను. ఇంతలో బాబుగారే అన్నారు, అయ్యో అన్నీ తెలిసిన ఆయనే, అది నిరర్థకం ఆ మంత్రం అని చెప్తూ ఉంటే, ఆ మంత్రోపదేశం నా వంటి ముముక్షుకి ఏం కావాలి ఇప్పుడు అనుకున్నారట. ఇంతలో బాబుగారే అన్నారట, నన్నే కాదు ఎప్పుడు ఎవరిని మంత్రం ఉపదేశించమని అడగవద్దు చెప్పేసట. నన్నే కాదు ఇంకెవ్వరిని నువ్వు మంత్రం ఉపదేశించమని మాత్రం అడగద్దు. ఎవరైనా నీ వద్దకు వచ్చి నేను నీకు ఉపదేశిస్తాను, నీకు అంతా ఒరుగుతుంది అని చెప్పినా నమ్మవద్దు. ఎవరైనా నీకు నేను ఉపదేశిస్తాను, నీకేదో ఒరుగుతుంది అని చెప్పినా సరే నువ్వు దాన్ని నమ్మొద్దు అని చెప్పారట మాస్టర్ గారికి పాకలపాటి గురువు గారు. ఉపదేశం అంటే ఏమో తెలిసిన వాడెవడు అలా అన్నాడు. నిజంగా ఉపదేశం తెలిసిన వాడెవడో అసలు అలా అన్నారట వాళ్ళు. అసలు ఉపదేశం తీసుకొనడమే ఎంతో బాధ్యతతో కూడిన పని. ఉపదేశం తీసుకోవడం అంటే సామాన్య విషయం కాదు, అది చాలా బాధ్యతతో కూడిన పని అని చెప్తున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంటండి ఉపదేశం తీసుకోవడం అంటే. మంచి కారు కొనుక్కోవడం వంటిదే అనుకో, మంచి కారు కొనుక్కోవడం లాంటిది అనుకుంటున్నాడు. కారు కొన్నంత మాత్రమే ఒరిగేదేమీ లేదు. కారు కొనుక్కున్నామండి, పెట్టుకున్నాం, అట్లా ఏం ఒరుగుతుంది? కొన్నంత మాత్రాన ఒరిగేది లేదు. ఎంతో బాధ్యత మీద వేసుకున్నట్లే ఆ బాధ్యత అంతా దాని మీద వేసుకోవాలి. దాన్ని ఉపయోగించుకోగలగాలంటే కొద్దో గొప్ప దాని నిర్మాణము, అది పనిచేసే తీరు తెలుసుకోవాలి. అది అసలు ఎట్లా పనిచేస్తుందో కారు తెలుసుకోవాలి కదండి, కొని పెట్టుకుంటే కుదరదు కదా. అది అందుకని చాలా బాధ్యత ఉంటుంది మంత్రోపదేశంలో తీసుకోవాలంటే అని చెప్తున్నట్టు. మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చక్కదిద్దుకోవడం చేతనవ్వాలి. ఏదైనా పాడిందనుకోండి మధ్యలో దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో కూడా తెలియాలి కారు. అట్లాగే పెట్రోలు, ఆయిల్, స్టెఫ్నీ, చక్రాల్లో గాలి సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. ఎంత బాధ్యత అండి ఒక కారు ఉంటే. కారు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, పెట్రోల్ ఉందా లేదా, ఆయిల్ సరిగ్గా ఉందా లేదా, స్టెఫ్నీ ఉందా లేదా, చక్రాల్లో గాలి ఉందా లేదా, ఇదంతా చూసుకోవాలి. బాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ముందు అసలు డ్రైవింగ్ రావాలి బాగా. కారు కొనుక్కుంటే చాలు పెట్టుకుంటే. కారణం ఆ కారుకు డ్రైవర్ నీవే. ఎందుకంటే ఆ కారుకి డ్రైవర్ నీవే కాబట్టి. నువ్వు కొనుక్కున్నావు, నీదే కారు, నీకు డ్రైవింగ్ రావాలి, నువ్వే డ్రైవర్వి. ఆ మాటలు వింటుంటే నాకెంతో నిరుత్సాహం కలిగింది. మాస్టర్ గారు నిరుత్సాహం కలిగిందిట అంటే ఉపదేశం గురించి. అయినా ఇలా అన్నాను. అయితే మరి కొంతమందికి మంత్రం ఫలించినట్టు కనిపిస్తుందే మాస్టర్ గారు అన్నారట. అయితే మరి కొంతమందికి మంత్రం ఫలించినట్టుగా కనిపిస్తుంది కదా అన్నారట. అదే కాక పెద్దల వద్దకు వెళ్ళి ఉపదేశం పొందనిదే లాభం లేదంటారు కదా. దేశంలో ఎందరో ఉపదేశాలు చేస్తున్నారు, ఎందరో పొందుతున్నారు కదా అన్నాను. మాస్టర్ గారికి అప్పుడు చేసా మాస్టర్ డౌట్ వచ్చింది. మాస్టర్ గారు అన్నారట, దేశంలో మరి ఎంతోమంది ఉపదేశాలు చేస్తున్నారు కదా పెద్దవాళ్ళు, మరి అందరూ పొందుతున్నారు, ఉపదేశాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదండి మరి అన్నారట.
బాబుగారు వెంటనే చెప్పారు, దానికేమున్నది, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, తద్దినాలు కేవలం ఎలా లాంఛనాలుగా మారిపోయాయో ఉపదేశము అలానే అయ్యింది చెప్పేశారు క్లియర్గా. ఈ కాలంలో ఉపనయనాలు, పెళ్ళిళ్ళు, తద్దినాలు ఇవన్నీ లాంఛనాలుగా మిగిలిపోయాయి. ఎలా జరగాలో అట్లా జరగట్లేదు కదండి, ఊరికే తూతు మంత్రంగా జరుగుతున్నాయి. అట్లాగే ఉపదేశం కూడా అట్లానే లాంఛనంగా మిగిలిపోయింది. ఏదో చేయాలి కాబట్టి. పెళ్ళెందుకు, అసలు ఉపనయనం ఎందుకు ఎవరికి తెలియదు, ఉత్తినే చేసేస్తారు కదా. అలాగే పెళ్ళిళ్ళు, అసలు పెళ్ళెందుకు చేయాలి, తెలుసుకోవాలి. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎలా చెయ్యాలి వివాహం అనేది తెలియాలి. అలాగే తద్దినాలు అవి ఎందుకు పెడుతున్నారు, ఎట్లా పెట్టాలి, అవన్నీ తెలియకుండానే మామూలుగా జరిగిపోతున్నాయి మనకి. వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతారు, వీళ్ళు ఏదో ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అంతే కదండి. ఆ పురోహితుడు కొన్ని మంత్రాలు చెప్తాడు, ఆనవయ్య అంటే వీళ్ళు అంటారు, తాళి కట్టంటే కడతారు. అసలు ఎందుకు కడుతున్నారు తాళి, జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ అసలు ఏది తెలియకుండా పెళ్ళి కూడా జరిగిపోతూ ఉంటుంది. మధ్యలో ఫోటోగ్రాఫర్లు వస్తూ ఉంటారు తీస్తూ, కరెక్ట్గా అదే టైంకి వాడు ఇటు చూడండి అంటాడు వాడు. ఇట్లా పెళ్ళిళ్ళు కూడా అలా జరిగిపోతున్నాయి. ఉపనయనాలు అంతే, మంత్రోపదేశం ఇచ్చేవాడికి అర్హత లేదు, తీసుకునేవాడికి అర్హత లేదు. ఇట్లా జరుగుతున్నాయి. ఎవరో పురోహితుడు చెప్తాడు గాయత్రి మంత్రం, వీడు అంటాడు, అయిపోయింది అక్కడికి. అంటే లాంఛనంగా ఏదో చెయ్యాలని చేయడం అన్నమాట. అలా జరుగుతున్నాయి. దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే 10 మందిని తమ కాళ్ళ వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తారు. ఉపదేశాలు కూడా ఇలా లాంఛనంగానే తయారయ్యాయి అని చెప్తున్నారు. చెప్పి దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే, అసలు ఆ ఉపదేశాలకి, ఆ మంత్రానికి అర్థం కూడా తెలియకుండా చేసేస్తున్న వాళ్ళు కొందరు ఉపదేశాలు. 10 మందిని తమ కాళ్ళ వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే దొంగ గురువులు వాళ్ళందరూ. ఎందుకంటే 10 మంది నా కాళ్ళ కింద పడి ఉంటారు ఉపదేశిస్తానంటే అని చెప్పేసి ఆయన, అమ్మో గురువుగారు ఉపదేశిస్తారని ఆయన దగ్గర ఉంటారనమాట. అట్లా కొంతమంది చేస్తున్నారు. ఏ కొద్ది మందికైనా మంత్రం ఫలించినట్టు కనిపిస్తే అందుకు కారణం పూర్వజన్మ సంస్కారంగా వారిలో సత్వగుణం బలంగా ఉండడమే. ఎవరికైనా కొంతమందికి, ఎవరికొకరికి ఆ మంత్రం ఫలించినట్టుగా ఏమన్నా అనిపిస్తే కనుక ఎందుకు కారణం అన్నారు కదా, ఫలించవచ్చు కదా కొంతమంది. దానికి ఏం చెప్తున్నారంటే పూర్వజన్మ సంస్కారం వలన, పూర్వజన్మలో వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళారనమాట, ఆ మంత్ర ఉపదేశం మార్గంలో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ జన్మలో ఆ మంత్రం ఫలించింది వీళ్ళకి. వాళ్ళలో ఆ గుణం ఉంది, సత్వగుణం, అందువల్ల ఫలించడమే కారణం అంటున్నారు. అటువంటి వారికి నామజపంతో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. అంత ఆ గుణం ఉన్న వాళ్ళకి, పూర్వజన్మ సంస్కారం ఉన్న వాళ్ళకి నామజపం చెప్పినా అలాంటి ఫలితమే వస్తుంటారు. మంత్రోపదేశమే అక్కర్లేదు, నామాన్ని జపించినా చాలట. వారు గాయత్రి మంత్రం జపించినా నేను చెప్పినదంతా తెలుసుకుంటే దానిని నామంగా జపించినట్లే అవుతుంది, కానీ మంత్రజపం అవ్వదు. రెండిటికి తేడా ఉంది. నామజపానికిను మంత్రజపానికి రెండిటికి తేడా ఉందని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. నామజపంలో శరణాగతి ఇమిడి ఉన్నది. నామజపంలో ఏముందిట, శరణాగతి అనేది ఇమిడి ఉందిట. కనుక మన హృదయంలోనే భగవంతుడే మనలో తగిన మార్పు తెస్తాడు. నామజపంలో ఎలా ఉంటుందంటే శరణాగతి ఉంటుంట, మనలో ఉన్న భగవంతుడే మనలో తగిన మార్పు తీసుకొస్తారట నామజపంతో. మంత్రజపంలో బాధ్యత మనపై కూడా ఉంటుంది. మంత్రజపంలో మన బాధ్యత ఉంటుంటండి. నామం సేఫ్ అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న ఆ భగవంతు నామాన్ని అట్లా జపిస్తున్నాం అనుకోండి, ఏదో ఒక నామం తీసుకుని, అది శరణాగతి ఇమిడి ఉంది అని చెప్తున్నారు. సేఫ్ నామజపం ఎప్పుడు. ఎందుకంటే మనలో ఉన్న లోపల, మన హృదయంలో ఉన్న భగవంతుడే మనలో మార్పు తీసుకొస్తాడనమాట నామజపం చేస్తుంటే. కానీ మంత్రజపంలో మాత్రం చాలా బాధ్యత ఇమిడి, మన బాధ్యత ఎక్కువ ఉంటుంది మంత్రజపం, మంత్రం తీసుకుంటే మాత్రం చెప్తున్నారు. మంత్రానుష్ఠాన విధానం తెలుసుకొని చేయడం మన బాధ్యత. ఆ విధానం తెలియాలి, మంత్రానుష్ఠాన విధానం తెలిసి చెయ్యాలట. మంత్రజపం అంత కఠినమైనది అనమాట. అయితే మా వంటి వారి గతి ఏమిటి, వెంటనే అడిగేశాను. వెంటనే మాస్టర్ గారు అడిగేశారు, మరి మా అలాంటి పరిస్థితి ఏంటి, మరి ఏంటి గతి ఏంటి? మనందరిది, మాస్టర్ గారిది కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దానికేమి, నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే. మాస్టర్ గారిని అన్నారు. ఆయన ఏమన్నారు, నువ్వు పోతున్న మార్గం రాజబాట అని చెప్పారట మాస్టర్ గారికి.
ఇంత బాధ్యత వహించి సాధించేవారు ఏ స్థితి పొందుతారో దానినే నీవు వెళ్ళే మార్గంలో కూడా చేరుతారు. ఏం చెప్పారు మాస్టర్ గారికి? ఇంత బాధ్యత అంటే ఆ మంత్రజపం అనే బాధ్యతను వాళ్ళు వహించి దాన్ని సాధించితే వాళ్ళకి ఏ స్థితి వస్తుందో దానిని కూడా మాస్టర్ గారు వెళ్ళే మార్గంలో వెడితే చేరతారట. అంటే బాబా మార్గం అందులో వెళితే ఆ స్థితి వచ్చేస్తుంట. అదే చెప్తున్నారు. నువ్వు పోతున్న మార్గం టూరిస్ట్ బస్సులో సీటు రిజర్వ్ చేయించుకోవడం లాంటిది. మాస్టర్ గారు వెళ్ళే మార్గం అంటే బాబా మార్గం ఎట్లాంటిదని చెప్తున్నారు? టూరిస్ట్ బస్సులో సీటు రిజర్వ్ చేసుకునే లాంటిది. అంత హాయిగా వెళ్ళచ్చు. భక్తి శ్రద్ధలనే ఛార్జీ చెల్లించుకుంటే ఆ బస్సు వాడే నిన్ను గమ్యం చేరుస్తాడు. భక్తి శ్రద్ధ అనేవి కనుక మనకు ఉంటే ఆ బస్సు వాడే గమ్యం చేరుస్తాడు. అంటే బాబానే మన గమ్యం చేర్చేస్తారు. భక్తి శ్రద్ధ అనేవి రెండు ఉంటే మనకి. మధ్యలో బస్సుకే ఇబ్బంది వచ్చినా బాధ్యత అతనిదే. బాధ్యత అయిందేటండి. ఏ ఇబ్బంది వచ్చినా నీకు భోజనము కాఫీ మొదలైన వస్తువులు కూడా అతడే చూస్తాడు. నిజానికి మాస్టర్ గారికి అట్లాగే అయ్యిందండి. ఎప్పుడూ ఆయనకి ఏ కొరత లేదు భోజనానికి కానీ అన్నీ అలా అనుకోగానే ఆ టైంకి అట్లా వచ్చేస్తూ ఉండేవి మాస్టర్ గారికి. అలాగే నీకు భోజనము కాఫీ మొదలైన వసతులు కూడా అతడే చూస్తాడు, ఆయనే చూస్తాడు. చూడండి, మనం కనుక బాబా దాంట్లో ఉంటుంది, నన్ను నమ్మిన వాళ్ళకి అన్న వస్త్రాలకు లోటు ఉండదు అని ఉంటుంది. చూడండి, అది ఇక్కడ తెలుసు, సెట్ అవుతుంది మనకి. లోటు ఉండదు మనకి బాబాని నమ్ముకుంటే. అతనిపై విశ్వాసం ఉంచి సమయానికి బస్సులో హాజరవ్వడమే నీ పని. మన పని ఏంటి? ఆయన మీద విశ్వాసం ఉంచి సమయానికి బస్సులో హాజరవ్వాలట. అంతే. భక్తి శ్రద్ధలు అనేవి పెట్టుకోవాలని చెప్తున్నారు. బాబా మార్గం అంత గొప్పది. ఆ మంత్రం వలన ఎంతటి మంత్రానుష్ఠానం వలన ఎలాంటి ఫలితం అయితే వస్తుందో అలాంటి ఫలితమే బాబా మార్గంలో కనుక వెళ్తూ ఉంటే వచ్చేస్తుంటాయి. ఆయనదే బాధ్యత చెప్పేశారు. పెద్ద మహాత్ములే చెప్పారు. ఇది పాకలపాటి గురువుగారు అనే పెద్ద మహాత్ములు చెప్పిన విషయం అది. చూడండి, అది కాకుండా మంత్రోపదేశాల కోసం పరిగెట్టద్దు. ఎవరైనా ఇస్తానన్నా సరే నమ్మద్దు. మనం ఒరిగేది ఏమి ఉండదు దాంట్లో. నీకేదో ఒరుగుతుందని చెప్పినా సరే నమ్మద్దు అని చెప్పారు. ఎందుకంటే ఇచ్చే అర్హత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు, తీసుకునేడానికి అర్హత ఉన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. మనకెవరికి అర్హత లేదు మంత్రోపదేశం తీసుకునే అర్హత. ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరూ లేరట. నా మాట కాదు, అది పాకలపాటి గురువు గారే చెప్పారు. బాబా కూడా చెప్పారు, ఉపదేశాల కోసం పరిగెట్టొద్దు. మహాత్ములు చెప్పిన మాట అన్నమాట. మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదండి అంటే అవి లాంఛనంగా జరుగుతున్నవి. పెళ్ళిళ్ళు, వాటిలో మన ఉపనయనాలు, ఇవన్నీ జస్ట్ నామజపంలాగానే. అది కూడా అంతే. అది అంటే మనకేదో వచ్చేసేదైతే ఏమీ లేదు. అది ఏదో లాంఛనంగా జరుగుతున్నాయి, ఏదో చేయాలి కాబట్టి చేయడం. ఉపనయనం, ఆ పెళ్ళికి ముందు ఉపనయనం అందుకని ఉపనయనం చేయడం. లేకపోతే కదా పెళ్ళి అవుతుంది తర్వాత, అది కూడా చేయాలి కాబట్టి చేయడం. ఇవన్నీ మొత్తం తద్దినాలు కూడా చెప్పారు కదా, పెట్టాలి కాబట్టి పెట్టడం. అది తెలిసి మాత్రం మనం చేయట్లేదు దేన్ని. అది లాంఛనంగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. బాబుగారి నోటి వెంట సాయినాథుడే అలనాటి తమ ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే స్ఫురించింది. మంత్రోపదేశాలకి పరిగెట్టద్దన్నారు కదా బాబా, అది బాబానే మళ్ళీ పాకలపాటి గురువుగారి నోట ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే ఆయనే వివరిస్తున్నారు ఈ రూపంలో సాయినాథుల వారు అని చెప్పేసి వెంటనే ఆయనకి స్ఫురించిందట. నేను వెడుతున్న ఆధ్యాత్మ పదంలో అంతర్భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోమని చెప్పారని, అది కూడా వారి ద్వారా సాయినాథుడు నాకు అందించిన సందేశమేనని అర్థమైంది. ఇది ఎలా అర్థమైందో అలాగే మాస్టర్ గారికి కూడా అర్థమైంట. బాబా సందేశమే ఈ నన్ను వివాహం చేసుకోమని చెప్పారు కదా, అది కూడా దీనిలో అంతర్భాగమే, ఆయనే బాధ్యత వహిస్తానని చెప్పారు కదా అని చెప్పేసి అది బాబా ఇచ్చిన సందేశమేనని మాస్టర్ గారికి అర్థమైంది. ఒక వంక రుణానుబంధాలు నా సాధనకు అంతరాయం కాకుండా సలహా ఇచ్చారు. ఆయన సలహా రుణానుబంధాలన్నీ ఆయనకు అంతరాయం కాకుండా సలహా ఇచ్చారు. అటుపై నా కర్తవ్యం స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం తర్వాత షిరిడీలో సాయి కూడా ఆనాటి వారి ఆదేశాన్ని ధృవపరిచారు. బాబా కూడా ఆ తర్వాత బాబుగారు ఇచ్చిన ఆదేశాన్ని ధృవపరిచారనమాట. అంతేకాదు సాటివారికి ప్రత్యక్షంగా సేవ ఎలా చేయాలో కూడా ఆయనే చూపించారు. వచ్చిన భక్తులకు ఆయన భోజనం పెట్టదలిచినప్పుడు వంట దగ్గర నుండి సర్వము వారే స్వయంగా చేసేవారు.
బాబుగారు ఎవరైనా వచ్చినప్పుడు వంట దగ్గర నుంచి ఆయన స్వయంగా చేసేవారట. అంతేగాని వంట చేయడానికి కొందరిని, వడ్డించేందుకు కొందరిని పురమాయించి వారు కర్రపెత్తనం మాత్రం చేసి అదే సేవా కార్యం అనలేదు. అది సేవ కాటండి. అసలు సేవ అంటే పురమాయించడం కాదు, కర్రపెత్తనం చేయడం కాదు. వంట వాళ్ళు కొంతమందిని పెట్టి, వడ్డించే వాళ్ళు కొంతమందిని పెట్టి అన్నదానం చేస్తున్నామండి, అసలు కాదు. అది సేవ కాదు, సేవలోకి రాదు. మేము సేవ చేస్తున్నామంటే కాదు. ఫస్ట్ వాళ్ళు తేవాలి, అన్నీ తెచ్చుకోవాలి, చేసేవాళ్ళే, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే వడ్డించాలి, మళ్ళీ పాత్రలు అన్నీ వాళ్ళే తోముకోవాలి, అంత చేయాలి మొత్తం అంతా. వచ్చిన వాళ్ళందరూ భగవత్ స్వరూపులుగా తెలిసి భోజనం పెట్టాలి ఆ భావనతోటి. అప్పుడు అది సేవ అవుతుంది. అందుకే ఆయన ఏం చేసేవారు, భక్తులకైనా భోజనం పెట్టదలిచినప్పుడు పాకలపాటి గురువుగారు వంట దగ్గర నుండి సర్వము వారే స్వయంగా చేసేవారు. అన్నీ ఆయనే చేసేవారటండి వంట దగ్గర నుంచి. అంతేకాని వంట చేయడానికి కొందరిని, వడ్డించేందుకు కొందరిని పురమాయించి వారు కర్రపెత్తనం మాత్రం చేసి అదే సేవా కార్యం అనలేదు. ఆయన ఎప్పుడు కర్రపెత్తనం చేయాలట. ఎవరు నువ్వు వంట చేయి, నువ్వు వడ్డించు, నువ్వు సరుకులు పట్టరా, నువ్వు గిన్నెలు గడుగు, ఇట్లా ఎప్పుడు చెప్పలేదట. అట్లా చేస్తే అది సేవా కార్యక్రమం కానే కాదట. యథాశక్తి మనము అలాగే చెయ్యాలని వారి బోధ. ప్రతి మనిషి ఆత్మీయతతో తన వద్దకు వచ్చిన పేదలకు, అతిథులకు స్వయంగా వండి లేక ఇంట్లో వండించి పెట్టాలి చెప్తున్నారు ఇక్కడ. ప్రతి మనిషి ఎట్లా చేయాలన్నది ఆయన చేసి చూపించారనమాట అండి. తన వద్దకు వచ్చిన పేదలకు, అతిథులకు స్వయంగా వండి మన ఇంట్లోనే వాళ్ళకి పెట్టాలట. ఇలా ఆత్మీయత, అతిథి సేవ అన్నవి నిత్య జీవితంలో సామాన్యమైన భాగాలు కావాలి. కానీ ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా, ప్రత్యేకమైన కార్యక్రమంగా జరగడం తమ లక్ష్యం కాదని బాబుగారి భావము, షిరిడి సాయి భావమును. అది ప్రత్యేకంగా అన్నదానము జరుపబడును అని పెట్టి దాన్ని ఏదో ప్రత్యేక కార్యక్రమంగా చేయడం అట్లా కాదు. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మన ఇంటికి వాళ్ళని ఆహ్వానించి చక్కగా వాళ్ళకి భోజనం పెట్టడం అనమాట. మనమే వండి పెట్టాలట. అది నిత్య జీవితంలో సామాన్యమైన భాగం అయిపోవాలి అంతే తప్ప ఒక ప్రత్యేక కార్యక్రమం అవ్వకూడదట. ప్రత్యేకంగా అన్నదానం ఇట్ట కార్యక్రమం అవ్వకూడదు. నిత్యం ఎవరు వచ్చినా సరే చేసి పెడుతుంది. బాబుగారి దగ్గర అట్లాగే ఉండేది. ఆయన దగ్గర ప్రత్యేక కార్యక్రమంగా ఉండేది కాదు. 10 మంది వచ్చినా భోజనాలు పెట్టేసారు, అలా పెడుతూనే ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు ప్రత్యేక కార్యక్రమంగా పెట్టడం కాదు, అది ఎప్పుడు జరుగుతూ ఉండేది. అది ఎలా ఉండాలట, సామాన్యమైన భాగాలు కావాలట మన జీవితంలో. అది అంతే తప్ప ఎప్పుడో ఒకసారి చేసేది కాదట. అది సామాన్యమైన భాగం అయిపోవాలని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా, ప్రత్యేకమైన కార్యక్రమంగా జరగడం తమ లక్ష్యం కాదని బాబుగారి భావము, షిరిడి సాయి భావమును, బాబా భావము అంతే. చెప్పారు కదా, ఆకలితో ఎవరిని ఇంటికి వచ్చినా పెట్టమని చెప్పారు ఆయన. ఇవన్నీ ఏమిటి, అదే కదా. అంటే మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి అట్లా. అది అంతేగాని ప్రత్యేకంగాను అట్లా ఉండకూడదు. ఎప్పుడో ఒకసారి చేస్తామండి, అందరికి ఒకసారి పెడతాం అన్నదాన్ని, అట్లా కాదు. ఎప్పుడు నిత్యం మనకి అది జీవితంలో భాగం అయిపోవాలి అట్లా అని చెప్పారట. అదే బాబుగారి భావము, బాబా భావం. అందుకే వారు ప్రత్యేకించి వారి భక్తులకు అలాంటి సామూహిక సేవా కార్యక్రమాలు జరిపించమని ఆదేశించలేదు. అందుకే అట్లాంటి కార్యక్రమాలు జరిపించండి అని వారు ఆదేశించలేదు. అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి. ప్రకృతి సిద్ధమైన పద్ధతి కూడా అదే. ఇదివరకు పూర్వం అట్లాగే ఉండేదండి. ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టేవాళ్ళు. అలా వెళ్ళేవాళ్ళ, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ అతిథి సేవ చేస్తూ ఉండేవారు. అది నిత్యం జరిగిపోతూ ఉండేది. అది అలాగే స్పెషల్గా పెట్టడం కాదు. మనకిప్పుడు అన్నదానాలు అంటే స్పెషల్గా వచ్చాయి, కానీ అలాగా అసలు సరైన పద్ధతి అదే అన్నమాట. అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి. మనకు వృక్షాలు, పైర్లు, పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారి బోధ. అంతే కదండి. అవేం ప్రత్యేకంగా పెట్టవు కదండి, ఎప్పుడూ నిరంతరం మనకి సేవ చేస్తూనే ఉంటాయి అవి. ప్రకృతి మనకి వృక్షాలు అంతే, పళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉంటాయి కదా, పైర్లు, ధాన్యం వస్తుంది. అలాగే పశువులు ఎప్పుడూ మనకి సేవ చేస్తూనే ఉంటాయి అన్నీ. అదే బాబుగారి బోధ. అట్లాగే మనం కూడా ఉండాలని. అవి ఎట్లా నిత్యం సేవ చేస్తున్నాయి అట్లాగే మనం కూడా అందరికీ సేవ చేయాలి అని చెప్పారు. అది ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిందండి. తర్వాత అధ్యాయం కొండ కోనకు అడవి బాట. ఇది ఆఖరి అధ్యాయం అనుకుంటండి. ఇదే ఆఖరి అధ్యాయం. దీంతో ఈ గ్రంథం ముగుస్తుంది మనకి.
కొండ కొనకు అడవి బాట అనే అధ్యాయం రేపు మనం మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.